వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. కోర్టులో సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టు దాఖలు చేస్తారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని తెలిపారు. మనీ ట్రయల్తో పాటుగా కుట్రదారుడిగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. మద్య విధానం మార్పు, అమలు, ఇతర నిధులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్స్ నుంచి నగదు తీసుకున్నట్టు నిర్ధారించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్కు ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్గా నియమించారని సిట్ అధికారులు వివరించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టు దాఖలు చేస్తారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడిగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిధులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్స్ నుంచి నగదు తీసుకుని నిర్ధారించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్కు ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్గా నియమించారని సిట్ అధికారులు వివరించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్న రాజ్ కుమార్, ఇంకా రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు ఏం పేర్కొన్నారు? ప్రధానంగా ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించిన అంశంలో కీలకంగా ఇప్పటికి వాదనలు అయితే పూర్తయిన వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా వాదోపవాదాలు పూర్తయినటువంటి తర్వాత రిమాండ్ రిపోర్ట్ విడుదలైతే కాసేపట్లో తీర్పును కూడా వెలువరించేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను అందులో పేర్కొన్నారు. అయితే మరి రిమాండ్కి పంపించేటువంటి విషయం అయితే ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, మినహాయింపు ఇవ్వాలని మిథున్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి సమయంలో మినహాయింపులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసు కీలక దశలో ఉంది కాబట్టి ఎలాంటి ఇవి కూడా ఇవ్వద్దని కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పినటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఏ విధంగా ఇటు రిమాండ్ రిపోర్టుకి సంబంధించినటువంటి అంశాలపైన పేర్కొన్నటువంటి తర్వాత ఏం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.